హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీవికే ఆటో టెక్. సో ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ కింద కమెంట్ బాక్స్ లో పెడుతున్నారు ఒక ఏసీ కొన్నాక షిఫ్టింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేసి. సో లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ఏసీ కొన్నప్పుడు, దాని తర్వాత ఇంకేం ఖర్చులు ఉంటాయని. ఇప్పుడు షిఫ్టింగ్ చేస్తే ఎంత ఖర్చులు ఉంటాయి నార్మల్ అని అడుగుతున్నారు. సో నార్మల్ అయితే నా ఎల్జీ ఏసీ కొని ఒక 1 year అవుతుంది. దీన్ని ఇప్పుడు నేను షిఫ్ట్ చేపించినప్పుడు అయితే నేను మళ్ళీ కంపెనీ వాళ్ళు ఎవరైతే నాకు ఇన్స్టాల్ చేశారో ఎల్జీ వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకే కాల్ బ్యాక్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళైతేనే ఏదైనా సరే తీసుకుంటారు, మళ్ళీ ప్రాబ్లం అయినా సరే ఏమైనా సరే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వేరే వాళ్ళైతే అడ్డగోలో వేసి వెళ్ళిపోతారు అనమాట. సో అందుకని చెప్పి ఎవరైతే నాకు ఫస్ట్ ఇన్స్టాల్ చేశారో వాళ్ళకే మళ్ళీ కాల్ చేస్తాను. కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అయ్యారు. చెప్పాను అడ్రస్ ఇట్లా ఇల్లు షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి, ఇట్లా ఏసీ షిఫ్ట్ చేయాలి, ఇల్లు షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఓకే సార్ చేద్దామని చెప్పారు. బట్ ఈసారి కొద్దిగా లేట్ చేశారు, 3 days టైం తీసుకున్నారు. యాక్చువల్ వాళ్ళు ఇమీడియట్లీ వస్తారు కానీ బిజీ అవడం వల్ల మేబీ సమ్మర్ కదా, అందుకని రావడం లేట్ అయినట్టుంది. సో వచ్చారు. వచ్చిన తర్వాత షిఫ్టింగ్ ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి అడిగారు అసలు అడ్రస్ ఏం చెట్టు ఇక్కడ అని అడిగారు. నేను షిఫ్ట్ చేసింది అయితే నార్మల్గా ఒక 2 lanes ఇసి పెట్టి పక్కన అనమాట. సో అరౌండ్ దానికి ఏం చేస్తారంటే ఓకే చేద్దాం సార్ అని చెప్పి అక్కడి నుంచి ఎగ్జాస్ట్ అవన్నీ పైన బిల్డింగ్ పైన తీసిన తర్వాత, దాని తర్వాత ఇది ఏసీ అవన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తారు. తీసిన తర్వాత దీన్ని తీసుకొని వచ్చేసి మళ్ళీ ఆటోలో తీసుకొచ్చాము ఇక్కడికి, ప్లేస్లో ఎక్కడైతే ఇల్లు షిఫ్ట్ ఉందో అక్కడికి తీసుకొచ్చి చూపించాము. చూపిస్తే అరౌండ్ మాకు దీనికి ఎంత తీసుకున్నాడు షిఫ్టింగ్ కి 2000 రూపీస్ అవుతాయని. యాక్చువల్ 2500 చెప్పారు. నాన్న లేదు నార్మల్ నా పక్కన ఇంటైనా కూడా షిఫ్ట్ అయినప్పుడు ఆయన ఏసీ 2000 ఏమో షిఫ్ట్ చేశారు. సో నేను కూడా 2000 షిఫ్ట్ చేస్తే చేయండి లేకపోలేదు అని చెప్తే సరే అని 2000 ఒప్పుకున్నాను అనమాట. ఒప్పుకున్న తర్వాత ఈ ఏసీని సరే అని చేస్తా అని చెప్పి వచ్చిన తర్వాత నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ ఎక్కడ కూడా ఏసీ డైరెక్ట్ పెట్టడానికే ఉండదన్నమాట. మన ప్లగ్ ఇన్ చేయడానికి ఇట్లా ఇవన్నీ ఈ ప్లగ్ ఇన్ డైరెక్ట్ మనం ఈ వైర్ పెట్టలేం డైరెక్ట్ ఎక్కడైతే అక్కడ లోకల్ దాంట్లో. సో అందుకని చెప్పి మళ్ళీ ఎలక్ట్రీషియన్ పిలిచి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ వైర్ అంటే నా దగ్గర ఆల్రెడీ 50 meters వైర్ ఉండే. ఆ 50 meters వైర్లో ఏంటంటే కొద్దిగా ఖరాబ్ అయిపోయింది వైర్ మధ్యలో. అందుకని చెప్పేసి దాన్ని మళ్ళీ చేంజ్ చేసినాక ఒక 5 meters వైర్ వైట్ కలర్ ఉంది కదా, ఆ వైట్ కలర్ మీటర్ మళ్ళీ 5 meters యాడ్ చేసి తన ఎలక్ట్రీషియన్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మళ్ళీ 700 రూపీస్ అన్నాడు. ఈ 2000 షిఫ్టింగ్, ఈ 2000 ప్లస్ ఎలక్ట్రీషియన్ వచ్చినందుకు ఆయనకి 700 రూపీస్ ఛార్జెస్. మళ్ళీ వైరింగ్ ఏదైతే ఉందో ఆ వైరింగ్, ఆ హోల్స్ అన్ని కొట్టినందుకు వైరింగ్ మొత్తం కలిపి మళ్ళీ ఒక వైరింగ్ కి 500 రూపీస్. యాక్చువల్లీ 550 చెప్పాడు, 500 ఇచ్చాను. సో దానికి మొత్తం 2000 ప్లస్ ఆయనకి 700, 2700 ప్లస్ వైరింగ్ కి మొత్తం కలిపేసి ఒక 500 మళ్ళీ. సో మొత్తం కలిపేసి 3000, మొత్తం 3200 ఏమైంది. సో 3200 అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు తిను ఎవరైతే ఏసీ పెడతారో అది ఓపెన్ చేసి చూస్తామంట, ప్యానల్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. సో చెక్ చేసినప్పుడు దీంట్లో చాలా డస్ట్ ఉంది అని చెప్పేసి అన్నమాట. సో డస్ట్ ఉంటే ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు క్లీన్ చేయాలని చెప్పి క్లీన్కి ఎంత 700 రూపీస్ ఛార్జెస్ అన్నారు. 700 కాదు 500 తీసుకోండి అని చెప్పేసి లోపల ఇవన్నీ ప్యానల్స్ ఇప్పించేసి ఒక టూత్ బ్రష్ ఇచ్చి మొత్తం దాంతో క్లీన్ చేస్తారు నీట్ గా. చాలా డస్ట్ ఉండే లోపల. యాక్చువల్లీ మా ఇంట్లో డాగ్ ఉందన్నమాట. డాగ్ దాని వల్ల హెయిర్ ఏమైతుందంటే ఎగిరి అక్కడ ఇక్కడ పోవడం, ల్యాబ్ అనమాట. సో దాని హెయిర్ పడిపోతూ ఉంటుంటే దాని మీద ఫుల్ డస్ట్ జెల్ వచ్చేస్తుంది. దీనికి ఇక్కడ ఒక ఫిల్టర్, పైన ఒక ఫిల్టర్ ఉంటుంది, ఒక ఫిల్టర్, లోపల ఫిల్టర్స్ ఉంటాయి దాంట్లో మీద అనమాట. సో దానివల్ల ఏమైతే కూలింగ్ రాకపోతుండే, ఏమైతుంది ప్రాబ్లం అని చెక్ చేస్తే ఒకసారి ఫుల్ డస్ట్ ఉంది. దానివల్ల మొత్తం క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసి పెట్టినందుకు అరౌండ్ మళ్ళీ మనకి ఒక 4000 ఖర్చు వచ్చింది ఓన్లీ షిఫ్టింగ్ కి. థ్యాంక్ గాడ్ ఏమైపోయి అదృష్టం ఏంటంటే ఇక్కడ జస్ట్ 3rd floor కి పైన ఇట్లా పెట్టంగానే పైన ఎగ్జాస్ట్ పెట్టడానికి ఓన్లీ 3 meters వైర్ లో సరిపోతుంది కాపర్ వైర్. సో అక్కడ నేను దగ్గర 8 meters కాపర్ వైర్ తీసుకున్నాం కదా, అది మొత్తం వేస్ట్ అయిపోయింది. అది కట్ చేసి మళ్ళీ సెకండ్ టైం కి యూజ్ కాదంట అది. యాక్చువల్ కాపర్ వైర్ మొత్తం కట్ చేసి ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. సో తీసుకెళ్లాలని అడిగారు, మనం వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఎందుకు, మళ్ళీ మనకు కూడా అమ్మితే పైసలు వస్తాయి అనే ఉద్దేశంతో మనం అమ్మలేదన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది. సో ఇల్లు షిఫ్టింగ్ అయితే నార్మల్ నాకైతే 4000 ఖర్చు వచ్చేసింది, అరౌండ్ 4200 సంథింగ్ ఎల్స్. సో ఏసీ షిఫ్టింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఏసీ కూడా ఒక ఎత్తు అయితే దీన్ని షిఫ్టింగ్ చేయించడమే పెద్ద హెడ్ ఏక్. నార్మల్గా ఏదైనా సరే ఫ్యాన్ మనం తీసుకొని పెట్టుకోవచ్చు అనేయచ్చు, కానీ వీనికి అట్లా కాదు. కంపల్సరీ ఎలక్ట్రీషియన్ రావాల్సిందే, చూడాల్సిందే. చూసుకొని ఎక్కడికెక్కడ సెట్ అవుతా చెక్ చేసి వాళ్ళు పెడతారనమాట. సో ఏ రూమ్ లో పెట్టాలి, ఏ రూమ్ చేకి రావాలి, మళ్ళీ మెయిన్ పక్క ఉందా లేదా అని చెక్ చేసుకొని
అసలు ఎట్లా అంటే చాలా హెడేక్ ఉంటుంది. ఏసీ కొంటప్పుడు పడుకుంటప్పుడు చల్లగా మంచిగా ఉంటుందిలే కానీ ఇక ఏసీ బిల్ వచ్చినప్పుడు కానీ కరెంట్ బిల్ దాని తర్వాత షిఫ్టింగ్ అయితే మాత్రం చాలా హెడేక్ ఉంటుంది దీన్ని. సో ఇల్లు షిఫ్ట్ అవ్వడం అడ్వాన్స్ ఒక ఎత్తు అయితే దీన్ని షిఫ్ట్ చేయడం దీని సపరేట్ ఖర్చులు మళ్ళీ అలాగే ఉంటాయి అనమాట. సో ఏసీ కొనే ముందు ఇవన్నీ ఉంటాయి. ఒకసారి అంటే నేను కూడా కొన్న తర్వాత ఎక్స్పీరియన్స్ అయినా నాకు కూడా తెలియదు. 1 year అయింది, 1.5 year అయింది కాబట్టి నాకు అర్థమవుతుంది ఇట్లుంటాయని. సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో కొన్న తర్వాత షిఫ్టింగ్ ఎంత అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ చాలా మంది కమెంట్స్ బాక్స్లలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నాకు తెలిసినది నేను చెప్పగలుగుతాను, చెప్తున్నాను. నాకు తెలియదు అంటే కూడా తిడుతున్నారు కమెంట్స్ లో. అది నాకు నచ్చట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కరెక్టా, లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు బాధపడితే కరెక్టా? సో అందుకే నాకు తెలియనప్పుడు తెలియదనే చెప్తారు కదా. సో నేనేం ప్రొఫెషనల్ కాదు, కాకపోతే నేను కొన్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎట్లా ఫేస్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అవే రికార్డ్ చేసి పెడుతున్నాను. అదే తప్పించి నేనేం ఎల్జీ మనిషిని కాదు, లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ నుంచే ఏసీ తయారు చేసి అట్లా ఇట్లా కాదు కదా. సో దయచేసి ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో కొన్ని బూతులు పెట్టడం పెట్టినా నాకేం పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే నేను ఆల్రెడీ దాన్ని రిమూవ్ చేస్తా. అది ఎవరికి అనిపించదు. నేను మిమ్మల్ని హైడ్ చేస్తా, రిమూవ్ చేస్తా, లేకపోతే నేనే తిట్టి ఉల్టా తీసేస్తా మిమ్మల్ని. సో అవన్నీ పెద్ద ఫరక్ ఏం పడదు నాకు. సో ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నా ఏమన్నా అంటే నాకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తా, లేకపోతే లేదు. అంతేగాని కంపల్సరీ మీకు నేను ఆన్సర్ ఇవ్వాలని చెప్పేది ఏం లేదు కదా. సో దయచేసి కొద్దిగా కమెంట్స్ పెడేటప్పుడు ఏదో ఉంటాయి డౌట్స్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. కానీ ఉల్టా వెళ్ళ మాటలు మాట్లాడే క్వశ్చన్ మాత్రం చేయొద్దు. సో ఫ్రెండ్స్, హోప్ యూ లవ్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇది వీడియో తెలియని గురించి పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.